అలాగే ఆ మేడం గారు వాళ్ళకు డబ్బులు పిల్లల కోసం కార్యక్రమం వస్తాయి. ప్రతి తర్వాత మన ఉపాధ్యాయులు శేషకుమార్ గారి గురించి అంటే మేము ఉపాధ్యాయులుగా భావిస్తున్నాం. పెద్ద ఉపాధ్యాయులైనా సరే మా భావంతో మార్పేం లేదు. దాని గురించి మా మాజీ కార్పొరేటర్ గారు మల్లప్పరావు గారు 4 విషయాలు తెలియజేస్తారు. ఈ ల్యాబ్లో 7 తారీఖు ఇదిపోయింది అనుకుంటారు చాలా మంది. కానీ ఈ సమావేశం వచ్చినటువంటి ఇంతమంది హృదయాలలో మరి శేషకుమార్ గారు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని మరి మీ హృదయాల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఎంతో అతను అదృష్టవంతుడు. అటువంటి అపూర్వమైనటువంటి సేవ చేసిన అవకాశం మ్యాచ్ గారు వచ్చింది. మరి విద్యా ప్రమాణాలు పెరిగి మరి మా విద్యాధికారుల స్కూల్లో ఆయన తీసుకున్నటువంటి చర్యలు మరి పిల్లలు కానీ ఎంతమంది పిల్లలు వచ్చారు ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో తర్వాత గురువులు శిష్యులు గురువులు విద్యార్థుల దాకా ఆ బంధంలో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మేము గవర్నమెంట్ మన స్కూల్లో ఈ స్కూల్లో చదువుకున్నాం. నేను కూడా గవర్నమెంట్ హై స్కూల్లో మేము ఆలోచించి 10th వరకు చదువుకున్నాం. ఆ రోజుల్లో ఈ విద్యా ప్రమాణాలు కూడా ఇదైపోయి అంచేత అటువంటి అవకాశాలు ఎప్పుడు కూడా గురువు అంటే మన జీవితంలో మనం ఈ గురువు మీద ఉన్నప్పుడు కూడా గురువు అంటే గురువే. ఆ గురువులో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అక్కడ. తల్లిదండ్రుల తర్వాత మన గౌరవించేది మనం విద్యటువంటి ఉపాధ్యాయులకి. అంచేత మన అమ్మమ్మ గారు ఉత్తరాధికార స్కూల్కి చాలా మంది ఎగ్జిబిషన్లు వచ్చారు. వచ్చిన ఏదో మామూలుగా ఏదో 8 గంటలు పనిచేస్తున్నాం, ఏదో జీతం తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అన్న మొక్కుబడిగా తప్ప స్కూల్లో సరైనటువంటి విలువలు లేవు. పిల్లలకి సరైనటువంటి విద్యాపాలన చేసే సరైనటువంటి టీచర్లు లేదు. ఆవిడ మరి అదృష్టవశాత్తు మా ఊరికి అన్నం వచ్చిన తర్వాత మరి స్కూల్ తరగతి విషయాలు మాకంటే మీకే అందరూ తెలుసు. ఆ రోజు నేను టీవీ చూస్తున్నాం. అనుకోకుండా టీవీ చూస్తుంటే మన రాష్ట్రపతి గారేమో అవార్డు గ్రహీత ఉత్తరాధిపాలెం స్కూల్లో ఇచ్చామనేసరికి మరి నేను నిజంగా ఢిల్లీలో ఉన్నాను అనుకున్నాను నేను. అంటే ఆవిడ తీసుకున్న అవార్డుకి ఈ ఉత్తరాధిపాలెం తాలూకా స్కూల్ తాలూకా స్థాయి తాలూకా విలువలు పెరిగి ఢిల్లీలో మా ఉత్తరాధిపాలెం తాలూకా వాల్యూ అక్కడ వికసించింది. అంచేత ఇటువంటి ఉపాధ్యాయులు జీవితంలో మళ్ళీ మాకు ఎక్కడ కూడా అన్నమ్మ అంటే అన్నమ్మ, శేషకుమార్ అంటే శేషకుమారు ఆ స్థాయిలో విద్యాబోధన ఉండాలి. పిల్లలందరూ కూడా ఈవేళ తల్లిదండ్రి ఒక కొడుకుని చెప్పకపోతే, కొడుకు చదువు చెప్పకపోయినా, కొడుకుని క్రమశిక్షణలో పెట్టకపోయినా ఆ పిల్లడు ఒక్కడే నష్టపోతాడు, ఆ పిల్లడు ఒక్కడే బాగుపడతాడు. కానీ ఈవేళ ఉపాధ్యాయులు ఆ స్కూల్లో పిల్లలకు సైన్ చెప్పకపోతే విద్యా వ్యవస్థ పాడవుతుంది, ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా పాడవుతారు. అంచేత దయించి మిగతా ఉపాధ్యాయులు కూడా అన్నమ్మ గారికి ఏ రకమైనటువంటి స్థాయి విశాఖపట్నంలో మా ఉత్తరాధిపాలెం స్కూల్కి అటువంటి స్థాయిలో మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ అటువంటి విలువలకు మీరు అందరూ కూడా కట్టుబడి పిల్లలందరూ కూడా విద్యాభావం చేయాలని ఇవాళ ప్రభుత్వం కూడా విద్యా అవకాశాలకి విద్యా ప్రమాణాల మెరుగుకు ఎన్నో కొత్తమైనటువంటి మనవడితో ఇవాళ చాలా కార్యక్రమాలు చేస్తారు. అన్నింటిని కూడా మీరు పునరుద్ధం కావాలని విద్యా ప్రమాణాల మెరుగు మీరు అందరూ కృషి చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి శేషకుమార్ మాస్టర్ గారు మీ శాస్త్రీయతో మరి మిగతా దైవిక కార్యాలకు ఉపయోగిస్తూ ఇంకా పిల్లలు మంచి పిల్లలు కూడా తయారు చేసి ఇంకా విద్యాభవనానికి మంచి సాధించి మిగతా స్కూళ్ళు కూడా వెళ్ళి మీరు అన్నమ్మ గారు అలాగే మీరు కూడా ఇటువంటి పునరంకితం కావాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ నాకు అవకాశం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. మాకు ఏదైనా అవసరం అయితే నేనున్నానని చేతులు అందిస్తూ కష్టపడే వ్యక్తి మా 67వ వార్డు టీడీపీ ప్రెసిడెంట్ గారు నంది శ్రీని గారు. ఉత్తరాధిపాలెం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శేషకుమార్ మాస్టర్ గారి పదవి విరమణ కార్యక్రమాన్ని
కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభాధ్యక్షులైనటువంటి చాలా గొప్ప పేరు ఉన్నటువంటి వ్యక్తి అమలు గారు, ఇటువంటి మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులైతే కానివ్వండి, మరి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటి పూర్వ విద్యార్థులకు కూడా ఈ యొక్క శేష్ కుమార్ గారి బలమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు గురు శిష్యుల అనుభవం చూసినట్టయితే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఆ రోజు పూర్వం పురాణాల నుంచి కూడా వస్తుంది. అంటే తల్లిదండ్రుల తర్వాత శిష్యుడికి గురువే ప్రధానం. తల్లిదండ్రుల దగ్గర విద్యోత్సాహం అంటే ప్రోత్సాహం ఉపాధ్యాయుల సమక్షంలో పెరగడం జరుగుతుంది. ఎంతో మందిని ఉపాధ్యాయులను చూసాం. ఈరోజు శేష్ కుమార్ గారి యొక్క సన్మానం కార్యక్రమం అనేసరికి నాకు 1 month బ్యాక్ నుంచి తెలుసు. అంటే దాన్ని ఆ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే కొన్ని కమిటీ ప్రశాంత్ గారు వాళ్ళందరూ కలిపి కమిటీగా తయారయ్యి ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళ యొక్క అతని మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు ఈ విధంగా చూపించడంతో పాటు మరి రానున్న రోజుల్లో ఆయన యొక్క పురాణంలో చూసినట్టయితే ఇప్పుడున్నట్టు రెసిడెన్స్ హాస్టల్స్ అయ్యి ఉండేవి కాదు, గురుకులాలు ఉండేవి. అంటే గురువు అనేది అదొక ప్రధానమైన స్థానం. శేష్ కుమార్ గారు మా పుత్రాజపూర్ ప్రాంతంలో చూసినట్టయితే అంతకుముందు నేను చదువుకున్నట్టు నేను 1 year చదువుకున్నాను ఆ స్కూల్లో. తర్వాత నేను వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం కూడా అక్కడ పర్సంటేజ్ ఉండేది కాదు. కానీ పెద్దలు అన్నం గారు ఈయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న కాలం కూడా చాలా మంచి పేరు. మరి పిల్లలకి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పే ఘనత మన అన్నం గారికి కలుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే స్థాయిలో ఈరోజు శేష్ కుమార్ గారు మా ప్రాంతవాస అయ్యి మా యొక్క ప్రాంతం స్కూల్ని ఎంత మంచిగా అభివృద్ధి చేయడం, ఈ యొక్క విద్యార్థులు ఎంత అతని వైపు ఒక మనస్ఫూర్తిగా తిప్పుకోవడం అనేది గొప్ప చరిత్ర. మరి రానున్న రోజుల్లో ఆయన యొక్క జీవితం 3 ఏళ్ళు ఉంటూ రానున్న రోజుల్లో ఆయన మిగతా సెకండ్ ఇయర్ అంతా ఈ యొక్క ఆయన స్టూడెంట్స్ కానీ